అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మధు యాష్కి గౌడ్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. వాస్తవానికి మధు యాష్కి గౌడ్ ఈ మధ్య కాలంలో ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. గతంలోనే మధు యాష్కి గౌడ్ జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వీళ్ళిద్దరు పంచాయతీ ఈ పచ్చిగడ్డేస్తే బగ్గుం అనేటటువంటి రీతిలో కొనసాగింది. సంజయ్ కుమార్ ఆయన ఎట్లా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారు, ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచింది కదా, ఆల్రెడీ ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ ఉన్నా కదా, ఆయన ఎట్లా తీసుకుంటారు, నా అనుచరుని సంజయ్ కుమార్ వాళ్ళ అనుచరులు చంపేసినారు, ఇక్కడ మొత్తం రౌడీ రాజకీయం నడుస్తూ ఉంది, ఈ రాజకీయాలు నాకు నచ్చట్లేదు, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను ఖచ్చితంగా కాంగ్రెస్ రాజీనామా చేస్తా అని చెప్పి కొంత జీవన్ రెడ్డి అలిగిండు అలకని కొంత మధు యాష్కి గౌడ్ కంట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేసింది. అయితే మధు యాష్కి గౌడ్ జగిత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో గతంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చి కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి ఇష్టముండి కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలో కాదు, కేవలం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి, కేసులో బారిన పడకుండా బయటపడడానికి, జైలుకు పోకుండా ఉండడానికి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు తప్ప అంతకు మించి ఏమీ లేదని చెప్పి మధు యాష్కి గౌడ్ గతంలో పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మధు యాష్కి గౌడ్ మాట్లాడినటువంటి మాటల పైన పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేలు చాలా మంది ఫీల్ అయ్యారు. సార్ మమ్మల్ని గట్ల అంటారా, మీరే కదా మమ్మల్ని రమ్మని చెప్పింది, మీ మీద నమ్మకం పెట్టుకుని వచ్చినాం కదా, గట్లెట్లు అంటారు సార్ అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు, కడియం శ్రీహరి లాంటి వాళ్ళు, దానం నాగేందర్ లాంటి వాళ్ళు, లేకపోతే చాలా మంది కాళే యాదయ్య లాంటి వాళ్ళు, లేకపోతే తెల్లం వెంకటరావు లాంటి వాళ్ళు చాలా మంది ఫీల్ అయ్యారు. సార్ మధు యాష్కి గౌడ్ గట్లెట్లా మాట్లాడే పద్ధతి కాదు కదా, అట్లా మాట్లాడడం మాకు నచ్చలేదు సార్ అని చెప్పి మధు యాష్కి గౌడ్ పైన ఫీల్ అయినా ఆయన ఎక్కడ కూడా తగ్గలే. బరాబర్ ఇది నిజమే, పార్టీలు మీరు ఎందుకు మారిర్రు, కాంగ్రెస్ అంటే మీకు నమ్మకం ఉండా, ప్రేమ ఉండా, కాంగ్రెస్ అంటే గౌరవం ఉండి మారిరా, మీరు సేఫ్ జోన్లో ఉండడానికే కదా పార్టీలు మారింది, అంతకంటే మించేముందని చెప్పి మధు యాష్కి గౌడ్ ఓపెన్ గా మాట్లాడినప్పుడు ఇప్పుడు కూడా మధు యాష్కి గౌడ్ ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఈ స్టేట్మెంట్ ఇప్పటిదాకా కీయలే, కానీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన అది ఏంటనేది ఒకసారి మనం చదువుదాం. ఫస్ట్ ఏమంటున్నాడు అంటే, ఇగో ప్రభుత్వ అధికారులే బీఆర్ఎస్ పార్టీ కోవర్ట్ లా పనిచేస్తున్నారు, ప్రభుత్వ అధికారులే బీఆర్ఎస్ పార్టీకి కోవర్ట్ లెక్క పనిచేస్తున్నారు. గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసేటటువంటి కొంతమంది అధికారులు ఇప్పుడు రేవంత్ రెడ్డి పేసీలో పనిచేస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండే, 10 సంవత్సరాలు పనిచేసేటటువంటి అధికారులు ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి కోవట్ లెక్క పనిచేస్తున్నారు కొంతమంది, అందరు కాదు కొంతమంది. వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారం మొత్తం కూడా కేసీఆర్కి చెప్తున్నారు, ప్రభుత్వం తీసుకుపోయేటటువంటి నిర్ణయాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి లీక్ చేస్తున్నారు, సమాచారం లీకింగ్ సిస్టమ్ జరుగుతూ ఉంది అని చెప్పి మధు యాష్కి గౌడ్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక మధు యాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు, గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు కూడా అదే స్థాయిలో పనిచేస్తున్నారు, వారు బీఆర్ఎస్ పార్టీకి కోవట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని తప్పుదోవ పట్టిస్తున్నారు, ప్రతిపక్ష పార్టీతో కుమ్మక్కై ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మధు యాష్కి గౌడ్ ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్. అసలు ఎట్లా జరుగుతుంది ఇది, ఏ విధంగా జరుగుతుంది, నిజంగానే రేవంత్ రెడ్డి పేసీలో రేవంత్ రెడ్డి దగ్గర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కోవట్లు ఉన్నారా, కేసీఆర్కి సంబంధించిన కోవట్లు ఉన్నారా, నిజంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ సమాచారం మొత్తం కూడా ప్రతిపక్షములకు లీక్ చేస్తురా, అసలు జరుగుతున్నటువంటి పరిణామం ఏందనేది ఒకసారి డెప్త్ గా నేను మీకు విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేస్తా. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చుడుతోటి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్కే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ ని పూర్తి స్థాయిలో మార్చేసినారు. రేవంత్ రెడ్డి బ్లాక్ కలర్ ల్యాండ్ క్రూజర్ కారు ఉంటుంది, మిగతా ఆ పైలట్ వెహికల్స్ అంటే ప్రోటోకాల్ వెహికల్స్ అన్ని కూడా కేసీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వైట్ కలర్ అంటే ఇష్టం కాబట్టి కేసీఆర్ వెహికల్స్ అన్ని వైట్, రేవంత్ రెడ్డి వెహికల్స్ అన్ని బ్లాక్. అయితే ఏం చేశారు వీళ్ళు, ఈ వైట్ కలర్ కార్లని కాస్త బ్లాక్ కలర్ లెక్క చేంజ్ చేసి కలర్ మార్పించారు. ఎందుకు కలర్లు మార్పించారు అంటే రేవంత్ రెడ్డికి ఏదో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం వచ్చేటట్టున్నది. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారులు కోవట్లు ఎక్కున్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి సమాచారాన్ని అక్కడ లీక్ చేస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ ఇంపార్టెంట్, ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమంత్రి కాబట్టి కలర్లు చేంజ్ చేసినారు, వైట్ కలర్ కాలని కాస్త బ్లాక్ కలర్ లెక్క చేంజ్ చేసి పడేసినారు. తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి కొంతమంది అధికారులను చేంజ్ చేసారు, కొంతమంది రేవంత్ రెడ్డి అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని కానివ్వండి, రేవంత్ రెడ్డి సెక్యూరిటీ టీమ్ లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని మార్చేసి కొత్త వాళ్ళని తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళని ఇక్కడ నుండి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేశారు, వేరే నిజాయితీగా ఉన్నటువంటి అధికారులను కాస్త రేవంత్ రెడ్డి దగ్గర రిక్రూట్ చేశారు. అట్లా మార్పులు చేర్పులు గతంలో జరిగినాయి. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే రేవంత్ రెడ్డి పేసీలో కొంతమంది కేసీఆర్ కోవట్గా పనిచేస్తున్నారు. ఎట్లా కేసీఆర్ కు కోవట్లు ఉంటారు, ఎట్లా ఆ పరిస్థితి ఎట్లా జరగవచ్చు అనేది నీకు చెప్తా. ఫస్ట్ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఆయన దాదాపు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు, 10 సంవత్సరాలు. అయితే కేసీఆర్ దగ్గర చాలా మంది ప్రభుత్వ అధికారులు పనిచేసారు.
కేసీఆర్ దగ్గర కాదు, కేటీఆర్ దగ్గర అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీల దగ్గర అధికారులు పనిచేసినారు. సో ఈ ప్రభుత్వం మారింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. అయితే సేమ్ అదే అధికారులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కూడా పనిచేస్తారు. కానీ గతంలో కేసీఆర్ కొంతమంది అధికారులు బాగా టచ్లో ఉంటారు. కేసీఆర్ అంటే 10 సంవత్సరాలు వాళ్ళ కళ్ళ నుండి చూసిరు కాబట్టి కేసీఆర్ అంటే గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. కేసీఆర్ అంటే ఇష్టపడేటటువంటి కొంతమంది అధికారులు ఉంటారు. వాళ్ళు ఇంకా కేసీఆర్ పైన ప్రేమ అట్లనే ఉంటుంది. కేసీఆర్కి దగ్గర కావడానికో, కేసీఆర్కు ఏది ఆ రిలేషన్షిప్ కట్ కాకుండా ఉండడానికో ఎట్లనో అట్లా కొంతమంది అధికారులు కేసీఆర్తో రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అయితే కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల ఒపీనియన్ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ లీడర్ల ఒపీనియన్, ఇంకా కేసీఆర్ దగ్గర పనిచేసి సేమ్ కేసీఆర్ దగ్గర పనిచేస్తూనే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత కేసీఆర్ దగ్గర పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆఫీసర్లు కేసీఆర్కు కోవట్ లెక్క పనిచేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేపు తీసుకునేటటువంటి డిసిషన్, రేపు తీసుకునేటటువంటి నిర్ణయం కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలకు లీక్ అవుతుంది. ఎట్లా లీక్ అవుతుంది సమాచారం? రేవంత్ రెడ్డి ఆయన పేసీలోనే నడుస్తుంది వ్యవహారం అంతా. రేపు తీసుకునేటటువంటి నిర్ణయము ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళకి లీక్ అవుతుందట, ఈ రోజు బీజేపీ వాళ్ళకి లీక్ అవుతుందట. ఎట్లా లీక్ అవుతుంది సమాచారం అంటే, రేవంత్ రెడ్డి పేసీలో ఎవరో కోవట్లు ఉండొచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి టీంలోనే ఎవరో కోవట్ లెక్క పనిచేయవచ్చు, లేకపోతే ప్రభుత్వంలోనే గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసేటటువంటి అధికారులు, బీఆర్ఎస్ ప్రభుత్వంతో పనిచేసేటటువంటి అధికారులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పనిచేస్తారు. కాబట్టి కొంతమంది కేసీఆర్ అంటే నచ్చో, బీఆర్ఎస్ పార్టీ అంటే నచ్చో, ప్రేమ బుట్టో ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారాన్ని అటు ఇవ్వచ్చు, అటు లీక్ చేయొచ్చు. ఎందుకంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మాకు రిలేషన్ ఇట్నే కంటిన్యూ కావాలి, రేపటి రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మాకు మంచి ప్రమోషన్లు వస్తాయి, మంచిగా మేము పెద్ద స్థాయిలో ఉంటామనేటటువంటి ఆలోచనలో అయినా కొంతమంది అధికారులు ఆ విధమైనటువంటి వ్యవహారం కొనసాగించవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే దీని కొంత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు అనుమానం వస్తున్నది. ఆ అనుమానాన్ని కాస్త ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ దగ్గరికి పోయింది. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ అధికారులు రేవంత్ రెడ్డి పేసీలు అంటే సెక్రటేరియట్ లో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వ అధికారులు అంటే ప్రభుత్వ ఆఫీస్ లో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే అసెంబ్లీలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, వీళ్ళందరిపైన కూడా ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినారు. రేవంత్ రెడ్డి పైన మన కుట్రలు నడుస్తున్నాయా, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏమైనా కుట్రలు నడుస్తున్నాయా, ప్రభుత్వాన్ని పడగొట్టేటటువంటి పనిలో ఎవరన్నా ఉన్నారా, ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి పనిలో ఎవరన్నా ఉన్నారా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి పనిలో ఎవరన్నా ఉన్నారా, నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి కోవట్లున్నారా, కేసీఆర్ కు ఏ అధికారులు టచ్ లో ఉంటున్నారు, ఎవరైనా కేసీఆర్ కి సంబంధించి అత్యంత సన్నిహితులతో ఏ అధికారులైనా మాట్లాడుతురా, ఏ అధికారులైనా డిస్కస్ చేస్తురా, అసలు ఏం జరుగుతుందనేది ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినారు. పూర్తి స్థాయిలో ఈ మొత్తం అధికారుల పైన రేవంత్ రెడ్డి పేసీలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, సెక్రటేరియట్ లో ఉన్నటువంటి అధికారుల పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టినారు. మంత్రుల పేసీలలో పనిచేస్తున్నటువంటి అధికారుల పైన కూడా ఇంటెలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో గమనిస్తూ ఉన్నారు. చాలా మంది ఫోన్లు కూడా సెర్చ్ చేస్తున్నట, ఎవరితో డిస్కస్ చేస్తున్నారు, ఏం నడుస్తుంది, ఏం కథ అనేటటువంటి సర్చింగ్ లో కూడా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పెద్దలకు ఒక అనుమానం వస్తున్నది, ఏంది నిజంగానే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ప్రతిపక్షంలోకి పనిచేస్తురా. ఎందుకంటే కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అంటే నచ్చి కొంతమంది, కేసీఆర్ అంటే ఇష్టపడి కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చినటువంటి వీరుడు, ధీరుడు, తెలంగాణ ఉద్యమకారుడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కొంతమందికి నచ్చుతాడు. కాబట్టి ఇట్లా ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచారాన్ని ఏమైనా లీక్ చేస్తురా, ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. కానీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలే ఈ అనుమానాన్ని తెరపైకి తేవడం కొంత ఒక చర్చకు దారితీస్తూ ఉన్నది. మొత్తం సోషల్ మీడియాని ఇప్పుడు ఈ సమాచారం అంతా షేక్ చేస్తూ ఉంది. కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉన్నారట. ఇంటెలిజెన్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు అలర్ట్ అయిపోయినారు. ఎక్కడ కూడా ఏ తప్పిదం జరగకుండా చూసుకునేటటువంటి ఆలోచనలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనబడతా ఉన్నది. కానీ మధు యాస్కి గౌడ్ మాత్రం ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది అనేటటువంటి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడతా ఉంది. పూర్తి స్థాయిలో ఈ వార్త నడుస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏం జరగబోతుందో. నిజంగానే మరి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పేసీలో కోవట్లు ఉన్నారా, కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి అధికారులు రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తారా, మరి వాళ్ళని అట్లనే పనిచేయనిస్తారా, లేకపోతే వాళ్ళని డిస్మిస్ చేస్తారా, లేకపోతే వాళ్ళని తీసేసి వేరే కాడ అపాయింట్ చేసి కొత్త అధికారులను ఏమైనా తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారా? ఎందుకంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఏదైనా ఒక సమాచారం గోప్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు గోప్యతతోనే ఉంచుతారు. ఈ ప్రభుత్వము రేపు తీసుకునేటటువంటి డిసిషన్ అంటే రేపు మనం ఈ పని చేయాలి, రేపు పలాని కాడికి పోవాలి, పలాని భారీ బహిరంగ సభ పెట్టాలి, పలాని కాడ మనం మీటింగ్ పెట్టుకోవాలని ఈ ప్రభుత్వం తీసుకునేటటువంటి రేపటి నిర్ణయం ఈ రోజే ప్రతిపక్షం వాళ్ళకి లీక్ అవుతుందంటే ఖచ్చితంగా ప్రతిపక్షం వాళ్ళు అలర్ట్ అయిపోతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేపు రైతుల అకౌంట్లలో దాదాపు ఒక 3,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రిలీజ్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉంటాడు. అది ఎప్పుడు సాయంత్రం లీక్ చేస్తాడు. సాయంత్రం ఈవినింగ్ 6 o'clock 7 o'clock రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తారు ప్రెస్ మీట్ పెట్టి. దానికంటే ముందే
అధికారులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలకి సరే సాయంత్రం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు, 3,000 కోట్ల రూపాయలు లీక్ చేస్తారట, ఇది అమౌంట్ అలా రైతుల ఖాతాలలో వేస్తారట, రైతు భరోసా పైసలు విడుదల చేస్తారట, మీరు దీనిపైన ఏదైనా స్పందించండి సార్ అంటే బీఆర్ఎస్ పార్టీ చెడగొట్టడానికైనా ఉండొచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఆపడానికైనా ఉండొచ్చు, రైతులను రెచ్చగొట్టేటటువంటి వ్యవహారం కూడా చేయవచ్చు. అంటే ఎట్లనో అట్లా ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో, ప్రభుత్వాన్ని ఆపడంలో, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడంలో ప్రతిపక్షం వాళ్ళు కూడా కొంత పాత్ర వహించవచ్చు అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి ఎప్పటికైనా ఇది ప్రమాదకరమే. కాబట్టి సో ఇంటెలిజెన్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో నిఘా పెట్టినారట. ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయినారు. ఇక చూడాలి మరి ఏం జరగబోతుందో. మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకంగా రేవంత్ రెడ్డి టీంలో కోవట్లున్నారంటే మరి ఇది చాలా పెద్ద వార్త అన్నట్టే.